Next, 24th question. If m1, m2, m3 and m4 are respectively the magnitudes of the vectors a1, a2, a3, a4. a1 యొక్క magnitude m1, a2 యొక్క magnitude m2, a3 యొక్క magnitude m3, a4 యొక్క magnitude m4. ఆ విధంగా ఇచ్చారు. Then the correct order of m1, m2, m3, m4 is అంటే వాడి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ లేక డిక్రీజింగ్ ఆర్డర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. సో ముందుగా మనం m1 అంటే mod a1. సో mod a1 మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, -1 హోల్ స్క్వేర్ అంటే 1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, 4 + 1 + 1 √6 వస్తుంది. అలానే m2 వచ్చేసి mod a2. సో m2 సో a2 అంటే ఇక్కడ -3 హోల్ స్క్వేర్ 9, -4 హోల్ స్క్వేర్ 16, -4 హోల్ స్క్వేర్ 16, 16 + 16 32 + 9 41 √41 వచ్చేస్తుంది. అట్లానే m3 అంటే mod a3. సో a3 వచ్చేసి ఇక్కడ -1 1 1 ఆ మూడింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటే √3 వచ్చేస్తుంది. అట్లానే m4 వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ a4. ఓకే, సో ఇక్కడ -1 3 1, -1 హోల్ స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1, సో 9 + 1 + 1 11, సో √11 వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, ఫస్ట్ చిన్న నెంబరు తర్వాత పెద్ద నెంబర్ అట్లా విధంగా తీసుకోవాలి మనం. సో అబ్జర్వ్ చేస్తే మనం స్క్వేర్ రూట్స్ని పక్కన పెడితే స్క్వేర్ రూట్ లేకుండా చూస్తే సో ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, తర్వాత 11, తర్వాత 41. సో రూట్ ఉన్నా కూడా అదే విధంగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ √3, తర్వాత √6, తర్వాత √11, తర్వాత √41. సో ఇది ఇక్కడ కరెక్ట్ ఆర్డర్. సో మరి √3 అంటే m3. ఓకే, దట్ ఇంప్లైస్ m3 లెస్ దాన్ √6 అంటే m1 లెస్ దాన్ √11 అంటే m4, ఇంకా మిగిలింది m2. ఓకే, 3 1 4 2. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.